ఒక సగం గిన్నె మనము వేడి చేసి చల్లారిన తర్వాత పాలు వేసుకుందాం. పాలు వేసిన రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. సూపర్ టేస్టీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్స్ చూడండి, ఈ రోజు అయితే నేను వంకాయ వేపుడు మీతో షేర్ చేయాలనుకుంటున్నా. కొంచెం పసుపు, ఇలా మనం సాల్ట్ వేసుకొని అయితే వంకాయలు ఇలా నిలువుగా పొడుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అయితే నేనైతే పక్కన పెట్టుకున్నాను అన్నట్టు. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, లేకుంటే మనము తినే దాన్ని బట్టి అయితే మనము మిరపకాయలు అయితే వేసుకోండి. ఇందులో నేనైతే 5 మిరపకాయలు వేసుకున్నా. ఒక వెల్లుల్లిపాయలు, ఒక 10 గల్ల వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా. వేసుకుంటే ఇందులో మనము కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు అయితే నువ్వుల పొడి వేసుకుంటున్నా. నువ్వులు కూడా మనం వేయించి వేసుకోవచ్చు. ఇందులోనే వేసుకుంటున్నా నేనైతే. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సగం టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసుకొని లైట్గా కొద్దిగా మిక్సీ పట్టుకొని వద్దాం. చూడండి, నేనైతే కళాయి అయితే పెట్టేసిన. నూనె వేసుకుందాం. తాలింపుకు సగం స్పూన్ జీలకర్ర, నేనైతే ఘాటు గురించి ఒక 2-3 లవంగాలు, సాజీర కూడా వేసుకుంటున్నా. కొద్దిగా ఒక 2 ఆనియన్స్ చిన్నవి అయితే ఇలా సన్నగా తరుముకొని వేసుకుందాం. సగం టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత మనం వంకాయలు ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వంకాయలు వేసుకుందాం. మనం వంకాయలు వేసుకున్నాం కదా, వంకాయలు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. ఇందులోనే మనం జీలకర్ర వేసుకున్నాం కదా, నేనైతే మనము వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, ధనియాల పొడి వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తలేను, ఎందుకంటే ఇందులోనే ఎల్లిపాయలు వేసినాం కాబట్టి కొంచెం బరకగానే మనం మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక సగం గిన్నె మనము వేడి చేసి చల్లారిన తర్వాత పాలు వేసుకుందాం. పాలు వేసిన రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంతకు ముందు అయితే బీరకాయ రెసిపీలో పాలు వేసి కూడా బాగా అంటే బాగా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. పాలు వేసిన బీరకాయ రెసిపీ ఉన్నది మన ఛానల్లో. మంచిగా వేయించుకుందాం. దగ్గరకు వచ్చిన దాకా వేయించుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి వేసుకుందాం. కలుపుకుందాం. ఒక సగం స్పూను గరం మసాలా వేసుకుందాం. ముందే కొద్దిగా మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకా కొద్దిగా మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. కలుపుకుందాం మంచిగా. ఫ్రెండ్స్ చూడండి, స్మెల్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. మనము పెళ్ళిళ్ళలో తింటాం కదా, సేమ్ అదే టైప్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఎక్కువ వేయద్దు. లైట్గా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం వంకాయ మెత్తగా పడ్డదాకా మనము మూత పెట్టేద్దాం. చూసేద్దామా? చూడండి, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. లైట్గా మనం ఏం చేద్దాం, కొత్తిమీర, పుదీనా లేకుంటే నేనైతే కసూరి మెంతి వేసుకుంటున్నా. మన వంకాయ వేపుడు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకో. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. స్టవ్ అయితే